తెలంగాణ కల సాకారమైన వేళ ప్రత్యేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ ఐకాసా సారథ్య బృందం భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ మేరకు ఐకాసా కార్యాలయంలో సమావేశమై చర్చించిన నేతలు పంపకాల్లో తెలంగాణకు నష్టం జరగకుండా చూసే బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఉప కమిటీలు ఏర్పాటు చేసిన ఐకాసా త్వరలోనే మరోసారి విస్తృత స్థాయి సారథ్య బృంద సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించాలని నిర్ణయించారు. ఐకాసా రాజకీయ పార్టీగా మారే ప్రసక్తే లేదని భేటీ తర్వాత తేల్చి చెప్పిన అధ్యక్షుడు కోదండరాం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగుతుందన్నారు. ఉద్యమ నేతలు రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే వారి వ్యక్తిగతమని చెప్పిన ఆయన అలాంటి వారికి పార్టీలు అవకాశమివ్వాలని సూచించారు. అద్భుతమైన విజయం సాధించడం తప్పకుండా పునర్నిర్మాణంలో ఒక పాత్ర పోషించగలం. ఆ పాత్ర పోషించడానికి మనం సిద్ధంగా ఉండాలి. తక్షణము జరిగేటువంటి పంపకాల్లో మనం ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలి. తెలంగాణకు న్యాయం జరిగే విధంగా మనం కృషి చేయాలి. దీర్ఘకాలికంగా తెలంగాణ పునర్నిర్మాణంలో మనవంతు పాత్రను మనం ప్రజా సంఘాలుగా మనం నిర్వర్తించాలి, జేఏసీగా మనం నిర్వర్తించాలి అనే ఆలోచనకు రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్కరి విజయం కాదన్న కోదండరాం ఈ విషయంలో అన్ని పార్టీలు తమ వంతు పాత్ర పోషించాయన్నారు. అన్ని సంఘాలు దీంట్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషించినాయి. టీఆర్ఎస్ పాత్ర ఉంది. తెలంగాణ కోసమే ఏర్పడి ఆకాంక్షను వ్యక్తీకరించి అన్ని శక్తులు కదిలేటట్టు చూడగలిగింది. బీజేపీ జాతీయ స్థాయి సమీకరణలో తోడ్పడింది. సిపిఐ పార్టీ దీనికి ఒక నైతికతను, ఒక ఆమోదతను తీసుకొచ్చింది. న్యూ డెమోక్రసీ పార్టీ దీనికి సమరశీలతను తో పోరాటానికి కావలసినటువంటి ఒక సహాయాన్ని అందించింది. అనేక పార్టీల పాత్ర ఉంది. మరి రాజకీయ ప్రక్రియను పరిపూర్తి చేయటంలో ఆఖరి దశలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉన్నది. కనుక ఈ పార్టీలు అన్నీ కూడా తమ తమ స్థాయిల్లో తమ పాత్రను పోషించినాయి. ఎవరి పాత్ర ఎటువంటిది అనేటువంటి తప్పకుండా చరిత్ర మదింపు వేసుకుంటది. రాష్ట్రాల మధ్య పంపకాల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలంటే వెంటనే అపాయింటెడ్ తేదీ ప్రకటించి 2 రాష్ట్రాల్లో ప్రజాప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఐకాసా డిమాండ్ చేసింది. పోలవరం ముంపు ప్రాంతాల్లో నష్టపోయే గిరిజనుల విషయంలో అన్ని పార్టీలను కలుస్తామని చెప్పిన కోదండరాం త్వరలోని అన్ని జిల్లాల్లో విజయయాత్రలు చేపట్టడం లేదంటే బహిరంగ సభలు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.